హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, మెగా డిఎస్సికి సంబంధించి అభ్యర్థులకి ఆయా జిల్లాల నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఆయా జిల్లాల నుంచి డిఈఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్తో కూడినటువంటి పత్రికా ప్రకటనలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. ఇక్కడ మీరు గమనిస్తే మెగా డిఎస్సి 2025 అభ్యర్థులకు సూచనలు అని చెప్పి త్వరలో జరగబోయేటువంటి ఉపాధ్యాయ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సి 2025 అభ్యర్థులకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ పరిశీలన 28/8/2025 గురువారం నాడు శ్రీ బాలాజీ పీజీ కాలేజీ ఆలమూరు రోడ్డు అనంతపురం నందు నిర్వహించడానికి అధికారులు నిర్ణయించడమైంది. ఇక్కడ మీకు విషయం తెలియజేసేది ఏంటంటే, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి అభ్యర్థులు మరీ ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి డిఈఓస్ రేపు అభ్యర్థులు ఎవరైతే రాబోతున్నారో వెరిఫికేషన్కి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ చాలా సూచనలతో కూడినటువంటి పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. అదేంటంటే, అభ్యర్థులంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా 9 గంటల కల్లా మీకు కేటాయించినటువంటి సెంటర్లలో మీకు కేటాయించిన టీం నందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవడానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే మెగా డిఎస్సి 2025 అభ్యర్థులకు సూచనలు, త్వరలో జరగబోయే ఉపాధ్యాయుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సి 2025 అభ్యర్థులకు ఒరిజినల్ సర్టిఫికేట్ల పరిశీలన కార్యక్రమం 28/8/2025 గురువారం తేదీన శ్రీ బాలాజీ పీజీ కాలేజీ అలాగే ఎంజీఏ బ్లాక్ ఆలమూరు రోడ్డు అనంతపురం నందు నిర్వహించడానికి అధికారులు నిర్ణయించడమైంది. ఇది అనంతపురం జిల్లానికి సంబంధించిన డిఈఓ గారు ఇచ్చింది. అలాగే మిగతా జిల్లాలకు సంబంధించి కూడా ఆయా డిఈఓస్ ఇవ్వడం జరిగింది. ఇక దీని సమాచారం ఈ సమాచారం ప్రకారం ఈ సమాచారం అందుకున్న అభ్యర్థులు వారికి కేటాయించిన టీములు వారీగా పరిశీలన నిమిత్తం శ్రీ బాలాజీ పీజీ కళాశాల నందు ఉదయం 9 గంటలకు హాజరు కావాల్సి ఉంటుంది. అభ్యర్థులు తప్పనిసరిగా వారి లాగిన్ నందు డిఎస్సి వెబ్సైట్ నందు ఇంటిమేషన్ లెటర్ను డౌన్లోడ్ చేసుకుని అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 5 పాస్పోర్ట్ సైజు ఫోటోలతో సహా పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. హాజరవడానికి ముందే తప్పనిసరిగా సర్టిఫికేట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయం క్లియర్గా చెప్పారు. ఇక్కడ మీరు ఒకసారి అది గమనించవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి, సర్టిఫికేట్లు హాజరవడానికి ముందే సర్టిఫికేట్లు అనేవి మన వెబ్సైట్ నందు ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన జిల్లా విద్యాశాఖ, రెవెన్యూ అధికారులు దాదాపు 60 మంది 19 టీములుగా వెరిఫికేషన్ సమయంలో పరిశీలనకు సిద్ధమవుతున్నారు. అభ్యర్థుల వయసు మరియు అర్హతలకు సంబంధించిన అన్ని రకాల సర్టిఫికేట్స్తో పాటు అవసరమైన ఒరిజినల్ పత్రాలను వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. అన్ని జిల్లా విద్యాధికారులు ఈ యొక్క ప్రకటనలు చేయడం జరిగింది. ఇక్కడ ఒక గమనిక కూడా ఇవ్వడం జరిగింది మీకోసం. అదేంటంటే, ఇక్కడ చూడండి ఒకసారి, ఎవరైనా అభ్యర్థులు నకిలీ లేదా తప్పుడు పత్రాలు సమర్పించినారని వెరిఫికేషన్ ఎందుకు గమనించిన యెడల సదరు అభ్యర్థులపై క్రిమినల్ చర్యలు గైకొనబడును అని తెలియజేయడమైంది.